అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తా. ఇది గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన హామీ. ఎన్నికల్లో గెలవగానే అలవోకగా దాన్ని మర్చిపోయారాయన. మళ్ళీ ఇప్పుడు ప్రచారంలో హోదా గురించి మాట్లాడుతున్నారు. తన మేనిఫెస్టో కంటే టీడీపీ మేనిఫెస్టోనే ప్రచారంలో ఎక్కువ ఫోకస్ చేస్తున్న జగన్లో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. నవరత్నాలను మాత్రమే నమ్ముకున్న జగన్కు ఇప్పుడు రైల్వే జోను ఉచ్చు గట్టిగానే బిగించుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఏపీలో 25కి 25 ఎంపీ సీట్లు తమకిస్తే కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని గత ఎన్నికల ప్రచారంలో ఓదరగొట్టారు జగన్. ఆ హామీని నమ్మి 22 ఎంపీ సీట్లు కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు. 5 ఏళ్లు పూర్తయినా ఆ హామీ ఊసి ఎత్తడం లేదు ముఖ్యమంత్రి. సీన్ కట్ చేస్తే ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించేసిన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల సమరంలోకి దిగాయి టీడీపీ, జనసేనలు. ఎన్డీఏ కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా స్పెషల్ స్టేటస్ డిమాండ్ వినిపించడం లేదు. ఒక్క కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మాత్రమే హోదాపై మోడీని నిలదీస్తున్నారు. చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు గారు మాకు 15 ఏళ్లు కావాలి అంటే మోడీ గారు తిరుపతి సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని. మరి అధికారంలోకి వచ్చాక 10 సంవత్సరాలు అయింది ఈ రోజుటికి. 10 సంవత్సరాల కిందట చెప్పిన మాట ఈ రోజుటి వరకు మోడీ గారు నిలబెట్టుకోలేదు. అందుకు గాను మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలి. వెంటనే మీరు ఒకవేళ అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు, కానీ ఒకవేళ పొరపాటున వస్తే కూడా మీరు వెంటనే దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని అఫిడవిట్ రాసిచ్చే ధైర్యము మీకుందా? మాకు రాజధాని కూడా లేదు. మీకు న్యూఢిల్లీ ఉంది, మిగతా అన్ని రాష్ట్రాలకు అన్ని రాజధానీలు ఉన్నాయి. మరి మాకేముందండి? మాకు ఏది మిగల్చలేదు కదా. మరి కనీస బాధ్యత కాదా మీకు? బీజేపీ ఒక మతతత్వ పార్టీ. మరి మీరు మణిపూర్ లాంటి ఘటనల ద్వారా ఏం భరోసా కల్పిస్తున్నారు ప్రజలకు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వాళ్ళు కేటాయించిన నిధులలో ఏమాత్రం ఇస్తున్నారు? కనీసం వాళ్ళకి ఈరోజు వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎన్ని దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద. మా రాష్ట్రంలోనైనా ఎన్ని దాడులు జరుగుతున్నా మీ కమిషన్లకు వచ్చి మేము రిపోర్టు చేసినా ఒక్కసారైనా స్పందించలేదు. ఎందుకు అని అడుగుతున్నాం. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రకటించిన జగన్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కనీసం ఆ డిమాండ్ కూడా చేయడం లేదు. బీజేపీ ప్రత్యర్థిగా మారిన హోదాపై ప్రశ్నించలేకపోతున్నారు. పైపెచ్చు 5 ఏళ్లు అధికారంలో ఉన్న ఆయన చంద్రబాబు ప్రత్యేక హోదాని అమ్మేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశాడు. మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు, మళ్ళీ హిస్టరీ రిపీట్స్, మళ్ళీ హిస్టరీ రిపీట్స్. ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? నమ్ముతారా? సంక్షేమ పథకాలే నమ్ముకుని ఎన్నికల యుద్ధంలోకి దిగిన జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ప్రధాని మోడీ స్వయంగా జగన్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రధానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేని వైసీపీ ఇప్పుడు అయోమయంలో పడ్డట్టు కనిపిస్తోంది. ఎప్పట్లాగే చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్న జగన్ తనపై అవినీతి ముద్ర వేసిన ప్రధానిని పల్లెత్తు మాటనే సాహసం చేయలేదు. 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోని వెంటబెట్టుకుని తిరుగుతున్న సీఎం అప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని విచిత్రంగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏపీలో కీలక అధికారులపై ఈసీ వేటు వేస్తోంది. జగన్ ఏరికోరి నియమించుకున్న ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలపై కూడా బదిలీ వేటు పడింది. ఇక ఇప్పుడు మోడీ ఎదురుదాడి మొదలైంది. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ వాయిస్ మారిపోయింది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం పోతోందని, అధికారుల్ని ఇష్టానుసారం మార్చేస్తున్నారని వాపోతున్నారు. వైసీపీలో అలజడి మొదలైంది అనడానికి అదే నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో? కేవలం మంచి బీదలకు, పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా.
ఈ పరిస్థితికి తోడు ఎన్నికల టైంలో వైసీపీకి విశాఖ రైల్వే జోన్ ఉచ్చు బిగుసుకుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్న జగనే జోన్ రాకుండా అడ్డం పడ్డారన్న ప్రచారం మొదలైంది. గతంలో కేంద్ర మంత్రి రైల్వే జోన్కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదని ప్రకటించగానే వైసీపీ మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి మరీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీనే రైల్వే జోన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. साथियों, अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती? बीजेपी का मंत्र है डेवलपमेंट, डेवलपमेंट, डेवलपमेंट। वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन, करप्शन, करप्शन। ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं। हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी। విశాఖలో రైల్వే ముఖ్య కార్యాలయానికి భూమి అడిగితే ఇవ్వలేదని ప్రధాని తేల్చి చెప్పారు. రైల్వే జోన్ స్థలంపై కేంద్ర మంత్రి అబద్ధం చెప్పారని మంత్రి బొత్స వివరణ ఇచ్చిన రోజుల వ్యవధిలోనే వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్న విషయాన్ని ప్రధాని స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అంటూ సీఎంఓ కార్యాలయం పేరుతో ప్యాలెస్ నిర్మాణానికి ఋషికొండనే తవ్వించేసిన జగన్ సర్కార్ రైల్వే కార్యాలయానికి ఇవ్వడానికి స్థలం చూపించలేకపోయారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.